హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఏవైతే మీషోలో ప్రొడక్ట్స్ అవి బుక్ చేశానో అవి చూపించబోతున్నాను. అలాగే మేము భూటాన్కి ఏమేం ప్యాక్ చేసి రిటర్న్ బ్యాగెస్ ప్యాక్ చేస్తాం అది కూడా చూపించబోతున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తే నేను ఈ వాల్ స్టిక్కర్స్ అనేది మీషోలోనే బుక్ చేశాను. ఎందుకు మీషోలోనే ఇక్కడ బుక్ చేశానంటే మీరు అనుకోవచ్చు, భూటాన్లో ఎందుకు బుక్ చేయట్లేదు, మీకు అక్కడ వస్తుంది కదా ఇంటికి హోమ్ డెలివరీ అని. కాదండి, భూటాన్కి అయితే మీషో డెలివరీ లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇండియా వస్తానని తెలుసు కదా, అందుకని ముందుగానే మొత్తం అన్నీ ఆర్డర్ చేసి పెట్టాను. నేను వచ్చేసరికి అన్నీ ఇంటికి డెలివరీ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే అవన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చి చాలా డేస్ అయింది, బట్ నాకు టైం కుదరక ఓపెన్ చేయడం కుదరలేదు. ఇప్పుడైతే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాను. ఇవన్నీ కింద చూసారు కదా, బుద్ధాది వాల్పేపర్, అది అయితే విజయనగరం కోసం బుక్ చేశానంట. మిగిలినవన్నీ భూటాన్ కోసం బుక్ చేశాను. అక్కడ వాల్ అంతా ఖాళీగా ఉంది, నాకు నచ్చలేదు. సో కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి ఈ వాల్ పేపర్స్ అనేది బుక్ చేశాను అన్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ పెట్టేసి ఎలా కనిపిస్తుందో దానికి ఒక వీడియో చేస్తాను. ఇంకా ఇక్కడ కొన్ని మొబైల్ హోల్డర్స్ అని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవన్నీ బుక్ చేశాను అనమాట. ఇది వచ్చేసి టీవీ కవర్. ఇది విజయనగరం కోసమే, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కదా, టీవీ అంతా డస్ట్ పట్టేస్తుందని చెప్పి కవర్ చేయడానికి ఆ కవర్ బుక్ చేశాను. ఇక్కడ చూడండి కొన్ని ఐటమ్స్ అవి నేను ప్యాక్ చేస్తున్నాను. ఇది ముందు రోజు వీడియో అనమాట. అంటే ఒకేసారి మొత్తం ప్యాక్ చేయడం కుదరదు కాబట్టి 2 days పట్టిందనమాట మాకు మొత్తం ప్యాకింగ్ చేయడానికి. ఎక్కడంటే అక్కడ ఏవేవి దొరకవో, భూటాన్లో ఏవేవి దొరకవో అవన్నీ మేము ముందుగానే లిస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఏది తీసుకోవాలో ముందుగానే లిస్ట్ రాసి ఉంచామన్నమాట. సో దాని ప్రకారం అన్నీ తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ముగ్గురాళ్ళని, చెన్నోడియాలని, ఎండి ఖర్జూరం, నువ్వొండ్లు, పప్పొండ్లు, గజ్జిపొండ్లు, నెక్స్ట్ ఏమో చెన్నొడియాలు, నెయ్యొడియాలు, ఇంకా జొన్న పౌడరు. అక్కడ ఏటి దొరకో మొత్తం అన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్ళాం. బట్టలు ఏటి పెట్టలేదండి, చాలా తక్కువ పెట్టాం. కొత్త బట్టలే ఉంటే కొన్ని పెట్టాం అనమాట. మ్యాక్సిమం అన్నీ ఇవి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అని, బియ్యం పిండి అని, నెక్స్ట్ వచ్చి ఇడ్లీ నూక అక్కడ దొరకదు, అందుకే ఇడ్లీ నూక, వరిపిండి అవన్నీ ప్యాక్ చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే నైట్. సో దోశలు అయితే వేస్తాను, నైట్ డిన్నర్ కోసం దోశలు ప్రిపేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను ప్యాకింగ్ కూడా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే రేపు మార్నింగ్ మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం డాడీ వాళ్ళ ఇంటికి. అక్కడ 2 days స్టే చేసి అక్కడ నుంచి ఫ్లైట్ అనమాట. సో చూడండి, చూపిస్తున్నాను. సామాన్లు అన్నీ ఎలాగంటే అలా ఉన్నాయి, బాగా మెషీగా ఉంది ఇల్లంతా. ఇవన్నీ ఈరోజు నైట్కి ఎలాగైనా ప్యాక్ చేయాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. ఏమేమి పెట్టాలో అన్నీ గుర్తుంచుకొని పెడుతున్నాను. సో ఇక్కడ బెడ్ మీద కూడా కొన్ని బట్టలు ఉన్నాయి, ఇవి కూడా పెట్టాలి. బాగా బిజీగా ఉందన్నమాట ఈరోజు. డే అంతా బిజీగా ఉన్నాను. మార్నింగ్ అంతా షాపింగ్ అని ఎటు అన్నట్టు తిరిగాము. ఇప్పుడు నైట్ ఏమో ప్యాకింగ్. మా హస్బెండ్ అయితే ఇక్కడ డిన్నర్ తింటున్నారు. ఇంకా మా కోసం అయితే దోశలు ఇక్కడ వేస్తున్నాను. సో తినేసి తొందరగా పడుకుంటే మార్నింగ్ లేచి వైజాగ్ వెళ్ళాలి. ఇంకా ఏమేమి ప్యాక్ చేశానంటే అదే ఆల్రెడీ నిన్న చూపించాను. ఇక ఈరోజేమో కొన్ని బట్టలు మ్యాక్సిమం అవే ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట. ఈ లాస్ట్ బ్యాగ్ ఒకటే ఉండిపోయింది, ఇది ప్యాక్ చేస్తే అయిపోయినట్టే. బట్ ఈ బ్యాగ్లో ఏంటంటే కొంచెం సామాన్లు అవి ఎక్కువ పెట్టాము, అందుకే ఇదైతే జిప్ వేయడం కుదరట్లేదు. బట్ నేను ట్రై చేస్తున్నాను. మా హస్బెండ్ పడుకున్నారు, సో అతనికి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేనే ఏదో కష్టపడి దీన్ని వేస్తున్నాను. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను.
మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.